అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. బీఆర్ఎస్ పార్టీ నాయకుల వైఖరిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చే అనావృష్టిని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని ఎద్దేవా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన నాణ్యత లేని నిర్మాణాల వల్ల ప్రస్తుత ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపణ. వివరాల్లోకి వెళ్తే జూలై 17, 2026 రోజున బోయిన్పల్లి మండలంలోని మల్లపురం, మానవాడ, కొత్తపేట గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి కొత్తూరు మల్లపురం నడుమ గల మిడ్ మానేర్ బ్రిడ్జిపై కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ కార్పొరేటర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకులు వరాల నరసింహం గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల వైఖరిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మల్లపురం గ్రామశాఖ అధ్యక్షులు బేతిరెడ్డి మాధవరెడ్డి గారు, కొత్తపేట గ్రామశాఖ అధ్యక్షులు రవీందర్ గారు, మానవాడ గ్రామశాఖ అధ్యక్షులు కొమరయ్య గారు, మానవాడ మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామిడి శ్రీనివాస్ గారు, నియోజకవర్గ ఆత్మ కమిటీ మెంబర్, బోయిన్పల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి గారు, ఇల్లంతకుంట మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు పరశురాం గారు, నాయకులు గొర్రె కిషన్ గారు, జంకిటి బాలయ్య గారు, ఇల్లందుల మల్లయ్య గారు, ఎల్లయ్య గారు, తిరుపతి గారు, ల్యాగరాములు గారు, ఐళ్ల కిష్టయ్య గారు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది వరకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. పేదలకు, కోటీశ్వర్లకు సేమ్ అన్నం తినాలని చెప్తున్న ప్రభుత్వం, సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం, ఉచిత మహిళలకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మేడిపల్లి సత్యం గారి నాయకత్వం, చొప్పదండి ప్రధాత మేడిపల్లి సత్యం నాయకత్వం, మేడిపల్లి సత్యం నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధి పాటుపడుతున్న నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రైతుల పాలిట పక్షపాతం కాంగ్రెస్ ప్రభుత్వం మరియు విద్యార్థులకు ప్రొద్దున అల్పారం ఇస్తున్న ప్రభుత్వం, రైతులకు రైతు భరోసా పెంచి రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం, ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం, ప్రజా పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్నటి రోజు టీఆర్ఎస్ నాయకులు కొత్తూరు, మానవాడ, మల్లాపూర్, కొత్తపేట గ్రామాల టీఆర్ఎస్ నాయకులు చేసిన అసత్య ఆరోపణలు తిప్పికొట్టేందుకు 3 గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు వారి అబద్ధాల ప్రచారాలను తిప్పికొట్టేందుకు ఇదే 3 కొత్తూరు, మానవాడ, మల్లాపూర్, కొత్తపేట గ్రామ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి మన గౌరవ నియోజకవర్గ ఆత్మ కమిటీ మెంబర్ రాజ్యలక్ష్మి గారిని మాట్లాడాల్సిన. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వల్ల చాలా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి మీరు వీటిని జీర్ణించుకోలేకపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకొకసారి మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నది కాబట్టి మేము రైతులకు ఎలాంటిదైనా మా మేడిపల్లి సత్యవన్న గారు కావచ్చు, అదే రేవంత్ రెడ్డి అన్న గారు కావచ్చు, మిగతా ఏ నాయకులైనా కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ మిమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ధిక్కరించడం జరుగుతుంది, కానీ పార్టీని ధిక్కరించడం జరుగుతుంది. ఇలాంటిది ఇంకొకసారి ధర్నాలు చేయడం కానీ నిరసనలు చేయడం కానీ మంచిది కాదు. ఎందుకంటే మీరు చేసిన దాంట్లో అవినీతి బాగుంది. కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తానని ఇవ్వలేదు, మళ్ళా ఇంకొకటి కమిషన్లు, ఇంకొకటి ఏంటి అని అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినా కానీ కమిషన్లు తీసుకున్నాడు. దళిత బంధు కమిషన్లు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ఇచ్చింది, ఉచిత బస్సు ఇచ్చింది, గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది, రైతు భరోసా ఇస్తుంది. మా చొప్పదండి కాన్సెన్స్కి 3500 ఇండ్లు, మా బోయిన్పల్లి మండలానికి మిగతా అన్ని గ్రామాలకు ఏ ఇల్లు కట్టుకున్నా కానీ డబుల్ బెడ్రూమ్. మీ గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ ఒక్క ఇల్లు కట్టినరా కేసీఆర్ గారు? మేము గౌరవించుకున్నాము, కానీ మా పాలనలా మా కాన్సెన్స్కి 3500 ఇండ్లు వచ్చినాయి. ప్రతి ఇల్లుకు 5 లక్షల రూపాయలు పడ్డాయి. మీరు తెలుసుకోండి. నిన్న చేసిన బీఆర్ఎస్ నేతలు వాళ్ళు వట్టిట్టు మాటలతో మాట్లాడుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘోరంగా కించపరిచారు. నేను మాడుతున్నా అది 10 సంవత్సరాల కాలంలో ఏమిచ్చారు? రేషన్ కార్డు ఇచ్చారా? సన్న బియ్యం ఇచ్చారా? ఇండ్లు ఇచ్చారా? కరెంట్ ఇచ్చారా? ఏమిచ్చారో మాడుతున్నారు. వాళ్ళు కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. కూలిపోయే ప్రాజెక్టులు కట్టేసి ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు. అప్పుడు వాళ్ళ నాయకత్వంలో మంచి ప్రాజెక్టులు కడితే ఇప్పుడు కాంగ్రెస్కి మాట ఉండకపోతున్నాయి కదా. 10 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు కట్టి
నిన్నగాక మొన్న కాంగ్రెస్ నిలబడి ఎంతవరకు కరెక్ట్ అని మాడుతున్నాను. మాకు కూడా టైం ఇస్తే మేము కూడా ఖచ్చితంగా ఉన్న ప్రాజెక్టును మేము మళ్ళీ తీర్చిదిద్ది మంచిగా కట్టుకుంటాం, కట్టి చూపిస్తాం కదా. నేనాక ఇది గుడిసె కాదు వేసడానికి, ఇల్లు కాదు, గోడ కాదు కట్టడానికి, కాంపౌండ్ కూడా కాదు. వేల కోట్లు బట్టి ప్రాజెక్టు కట్టారు. కానీ ఈ రోజుకు ఇప్పుడు 2 సంవత్సరాల కంచెలు మీరు నీళ్ళు అంటే ఏం చెల్లిస్తాం? చేసిన తప్పుకు మేము మామూలు నిలిస్తే మేము చెల్లిస్తాం. వట్టి అమెరికా రైతులు పట్టుకొని నా ధర్నా చేశారు. అదే రైతులకైనా వీళ్ళకి చెప్తున్నాను, బీఆర్ఎస్ కార్యకర్తలు చేశారు. అదే చెప్తున్నాను, మాకు కొంచెం టైం ఇస్తే ఉన్న కలెక్షన్ని మంచిగా చేసి ప్రతి ఒక్కరికి మేము ఖచ్చితంగా నిలుస్తాం. కరువు ఇప్పుడు ఆల్రెడీ మన కరువు వచ్చింది, ప్రతి విషయం తెలుసు. వర్షాల వరకు కరువు వచ్చింది. ఆ కరువుకు ఎవరి బాధ్యతలు అని చెప్తున్నాను నేను. వర్షాలు లేని ఎట్లా బాధ్యతలు అని చెప్తున్నాను. మా కాంగ్రెస్ పరిపాలన వచ్చిన 2 సంవత్సరాలకే రేషన్ కార్డులు ఇచ్చారు, విద్యుత్ ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, ఎన్నో మంచి పనులు చేశారు. వాళ్ళ యొక్క కమిషన్లు లేకుండా ఖచ్చితంగా ప్రతి కార్యక్రమానికి బరాబర్ చేశారు. కాంగ్రెస్ అనేది ఎప్పటికైనా పేదవాడి పట్టణానికి ఖచ్చితంగా ఉంటాయి. నేను చూపిస్తాను, మా ఊరికి రండి. ప్రతి గడప ఖచ్చితంగా ఇందిరా మిల్లు ఉన్నాయి. ఇప్పటికి చెప్తున్నా, ప్రతి ఊరికి ఇందిరా మిల్లు ఉన్నాయి, ప్రతి ఇల్లుకి ఇందిరా మిల్లు ఉన్నాయి. 10 సంవత్సరాల కంచె రేషన్ కార్డు రాని ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతుందంటే దాన్ని ఘోరంగా ఖండిస్తున్నాను. మన మల్లాపూర్ గ్రామ అధ్యక్షుడు కేసీఆర్ మాదిరెడ్డి గారు మాట్లాడారు. నాయకులు ఇదే బ్రిడ్జి మీద అవినీతి చేసిన వ్యక్తులు, ఇసుకను ఇష్టారాజ్యంగా అమ్ముకున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆరోపణలు చేసి నీళ్లు విడవాలని చెప్పడం జరిగింది. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరాన్ని చేస్తే అది కూలేశ్వరం అయిపోయింది. వేడిగడ్డ కూడా అదే రకంగా చేసి వాళ్ళ బామర్దులు ఇష్టారీతిగా అవినీతి చేసి కనీసం స్వేచ్ఛన లేకుండా చేశారు. ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి, పేద వర్గాలకు అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ ఏదో భారతదేశంలో ఉందంటే అది ఏకైక జాతీయ పార్టీ. మళ్ళీ ఒక గ్రామం నుండి భారతదేశం ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ. అది చెప్పక తప్పదు. 2 లక్షల రుణమాఫీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. ఒక తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత ఇన్ని సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఇది చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ బీఆర్ఎస్ నాయకులు ఇదే బ్రిడ్జి కింద ఇష్టారీతిగా నిన్న ఎవరైతే మాట్లాడారో మానవడ కొత్తపేట బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిగా అవినీతి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేస్తున్నారు. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, వచ్చే ప్రభుత్వం కూడా ప్రజాపాలనే. మరి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ప్రజాపాలన ఏర్పడుతుంది. అలాగే మా మేడిపల్లి సత్యం గారు కూడా అద్భుత విజయం సాధిస్తారని కోరుకుంటూ అందరికీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పరశురామ్ గారు మాట్లాడుతుంది. నిన్నటి బీఆర్ఎస్ కార్యకర్తలు తలపెట్టినటువంటి ధర్నా అట్టి బూటకము. ఎలాంటి రైతులు కూడా రాలేదు అందులోకి. 200 ఇచ్చి మహిళను కూలీ తీసుకొచ్చి కూర్చుండబెట్టిన పరిస్థితి నిన్న చూసినాం మనం. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. గతంలో చూసినాం మనం. ఇసుక తవ్వుకున్నారు, నీళ్ళ గురించి ఇవాళ మాట్లాడుతున్నారు, రైతుల కోసం మాట్లాడుతున్నారు. నేరెళ్ళ ఘటన మనం చూసినాం. ఇసుక వద్దని చెప్తే వాళ్ళ కుటుంబాలను చిన్నభిన్నం చేసి వాళ్ళను సంసారాన్ని కూడా పనికి రాకుండా చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే మన మీద ఆరోపణ చేస్తారో కాంగ్రెస్ పార్టీ మీద, ఏ ఒక్క పని కూడా వాళ్ళు కరెక్ట్ చేయలేదు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 4 పిల్లర్లు కుంగిపోయి అక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి లేదు. దానిలో నీళ్లు నింపితే 50 గ్రామాలు మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటప్పుడు ప్రభుత్వం ఏ విధంగా అందులో నీళ్లు నింపగలదు? అది రిపేర్ కూడా చేస్తుర్రు ముందు చూపుతోని. వాళ్ళు చేసినటువంటి కమిషన్లకు ఆ కాళేశ్వరం ఒక నింద కూలిపోవడం మనం చూసినాం. వాళ్ళ హయాంలోనే అది కూలిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మేము గొప్ప ప్రాజెక్టు కట్టినామని ప్రవర్తనలు వలుపుతూ రాష్ట్రం మొత్తం ప్రజలను మభ్యపెడుతూ రైతుల పేరిట కైకిలు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి కూర్చుండబెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఎవరు కూడా రైతులు వాళ్ళ పక్షాన లేరు, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫామ్ హౌజులు కట్టుకొని ఈ రకంగా రైతులను మభ్యపెడుతున్నారు. మనకు మిడ్మానేర్లో అడగంటిపోయిన వాటరు ఎలా ఇస్తాము? నీళ్లు తాగడానికి కూడా కొరత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ముందు చూపు జాగ్రత్తతోని ఆ యొక్క నీళ్లను నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది. ఇంకోటి, మనం ఎలీనా వస్తుందని గత 3 నెలల నుంచి శాస్త్రవేత్తలు అధికారులు అందరూ రైతులకు చెప్తున్నారు. రైతులు గమనించాలి. కొంచెం ఆరుదరి పంటలు వేసుకొని ఈ యొక్క సంవత్సరం మనకు వర్షాలు లేవని ఇండియా లెవెల్లో కాదు ప్రపంచ లెవెల్లో కూడా మనం చూస్తున్నాం. అటువంటప్పుడు మనం కూడా సహకరించి ఆరుదడి పంటలు వేసుకొని నష్టపోకుండా ఉండాలని రైతులకు సూచిస్తున్నాం. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు. నిన్నటి రోజున మార్వాడ, కొత్తపేట, మల్లాపూర్, గుంటూరు గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ
చేసిన దుర్మార్గాన్ని తప్పించుకుంటూ నిత్యం ఇసుక అమ్ముకుంటూ దళిత బంధుల కమిషన్ తీసుకుంటూ బీసీ బంధుల కమిషన్ తీసుకుంటూ ఈ దొంగలు కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రగల్భాలు పలుకుతున్నారు. అది జరగదు బిడ్డ, జరగదు. మీరు చేసిన పని ఒక్కటన్నా ఒక్క కాళేశ్వరం కడితే పనిమంతుడు పందిరెత్తే ఒక్క తాకి కూలిపోయింది. చూసుకోపోరు అక్కడ చూసొచ్చి ఇక్కడ మాట్లాడుండ్రి. ఇంకొకసారి మాట్లాడితే జాగ్రత్త బిడ్డ, హెచ్చరిస్తున్నాం. మీరు మళ్ళీ ఇట్లా పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏంటి నిన్న మల్లాపూర్, మాడ, కొత్తపేట, పొత్తూరు 4 గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు కాదు, నిన్న ధర్నాలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడీ, భయంకరమైన దోపిడీ. ఈరోజు కరువు వచ్చినా కానీ తట్టుకోవడానికి కారకమైన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి 4 పిల్లర్లు కుంగిపోవడానికి కారణమైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు వారి కార్యకర్తల చేత ధర్నాలకు దించి రోడ్ల మీద తెస్తుంది. కానీ నిన్న పాల్గొనే కార్యకర్తలు, ప్రజలైతే ఎవరు రాలేదు, కార్యకర్తలే ఉన్నారు. కార్యకర్తలారా, మీరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ పార్టీ పైన పార్టీ చూడకుండా పనులు చేసి పెడుతుర్రు. ఉదాహరణకు మన చొప్పదండి ఎమ్మెల్యే, మన గౌరవనీయులు, మన ప్రియతమ నేత నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ అనే వర్గాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఉన్న సర్పంచ్ లెక్క అయితే ఉంటారో వారు పోయి మా గ్రామ అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటే వాళ్ళు బీఆర్ఎస్ సర్పంచ్లు అయినప్పటికీ కూడా అభివృద్ధి వేరు, రాజకీయం వేరు అని పెద్ద మనం చేసుకొని నిధులు ఇస్తున్నటువంటి వ్యక్తి మన మేడిపల్లి సత్యమన్న గారు. నిన్న ఈ బీఆర్ఎస్ నాయకులు, ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ ధర్నా చేసిర్రో వారు దేని కొరకు ధర్నా చేసిర్రు అంటే సన్న బియ్యం ఇస్తున్నందుకు చేసిర్రా, ఉచిత బస్సు ఇస్తున్నందుకు చేసిర్రా, రైతులకు ఏకపక్షంగా 2 లక్షల రుణమాఫీ చేసినందుకు చేసిర్రా, మరియు ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళ కళ్ళ స్వార్థమైనందుకు ఇచ్చిర్రా, లేదు దళిత బంధులో వారిలాగా కమిషన్ తీసుకున్నందుకు చేసిర్రా, సీఎంఆర్లో దళిత బంధు, సీఎంఆర్ఐ వివిధ బంధులలో వాళ్ళు తీసుకున్న కమిషన్ల కొరకు ఇప్పుడు దొరకలేమని చేసిర్రా. అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ ఒక్క కార్యకర్త, ఇంద్రమ్మ కార్యవర్గ సభ్యులు కానీ ఎవ్వరు కానీ ఒక్క రూపాయి తీయకుండా నిజమైన అర్హులను గుర్తించి, ఉదాహరణకు మానవడ, మల్లాపూర్, కొత్తపేట గ్రామంలో ఎక్కువ లబ్ధి పొందింది కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు. అయినప్పటికీ కూడా అభివృద్ధి వేరు, రాజకీయం వేరని మేము నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. 2వ విడతలో కూడా నిజమైన లబ్ధిదారులను ఎన్నిక చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తుంటే ప్రజాప్రభుత్వంపై అక్కస్తో ఈ ప్రభుత్వము మరో 10-15 సంవత్సరాలు ఉంటుందన్న నమ్మకానికి వచ్చిన కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకున్నది దాచుకొని ఆ దాచుకున్న డబ్బుతోని కార్యకర్తలకు వెదజల్లుతూ మీరు రోడ్ల మీదకి పోర్రి, ధర్నాలు చేయర్రి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే ఇక్కడ రైతులు తెలియవంతులు, తెలంగాణ రైతులు తెలిసే వారికి ఈ ఎలినో గురించి గత 3 నెలల కిందనే శాస్త్రవేత్తలు చెప్పారు. కాబట్టి రైతులు అర్థం చేసుకొని రోడ్ల మీదకి రావడం లేదు. ఎందుకంటే ప్రకృతికి ఎవరైనా సమానులే, ప్రకృతి యొక్క విధానాన్ని ఎవరైనా సమర్థించవలసిందే. అందుకొరకే ప్రకృతి చేసిన దానికి రైతులు అర్థం చేసుకున్నారు, కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ అధికారం పోయి ఇసుక దోపిడీ వేయింది, వాళ్ళ కమిషన్లు వేయినాయి, భూ కబ్జాలు వేయినాయి. ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ కావాలంటే మా గవర్నమెంట్ రావాలి, కానీ మీ గవర్నమెంట్ ఎప్పటికీ రాదు. ప్రజాప్రభుత్వం దిగిపోదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేస్తున్నారు. అదేవిధంగా కింది స్థాయి కార్యకర్తలు నీతి నిజాయితీగా చెప్తున్నారు, ఏ ఒక్క అవినీతికి పాల్పడలేదు. అటువంటి వ్యక్తులు మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కాబట్టే ఈ బీఆర్ఎస్ అవినీతి చేసిన వాళ్ళ గురించి ఈరోజు మేమందరం వచ్చి
ప్రభుత్వానికి మద్దతుగా నిన్న చేసిన బీఆర్ఎస్ నాయకులు అవినీతిని ఎండగట్టేందుకు వచ్చినాం. అదేవిధంగా అక్కడ కాళేశ్వరం, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు 3 కాళేశ్వరంలో 4 పిల్లలకు క్రాక్ వచ్చినాయి. ఆ విషయం అందరికీ తెలుసు. మళ్ళీ సుందిల్లో అన్ని బుంగలు పడ్డాయి, అన్నారంలో బుంగలు పడ్డాయి. వీటన్నిని ప్రభుత్వం ఆల్రెడీ రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసుకుంటూ కేంద్ర డ్యామ్ అథారిటీ, సేఫ్టీ అథారిటీ వంటి నివేదిక 1 వారం 10 రోజులు వస్తని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ నివేదిక వచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు ఉంటే ఆల్రెడీ అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ గమనించాలి. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన మోసాలకు ప్రజలు బలైంది. ఈరోజు ఆ ప్రజలు బలైంది కాంగ్రెస్ ప్రభుత్వం రుద్దాలని చూస్తున్నారు. కానీ ఎప్పటికి జరగదు. ప్రజలు తెలియవంతులు, విజ్ఞానవంతులు. ఎందుకంటే ఫామ్ హౌస్లో ఉన్న వ్యక్తులు వచ్చి పరిపాలన చేసుడు ఇష్టం లేదని ప్రజలు గ్రహించే నిజమైన వ్యక్తులకు పట్టం కట్టిర్రు. కావున బీఆర్ఎస్ నాయకులు చెప్పేది ఒకటే, మీరు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి అంతే తప్ప ఏదో విధంగా రోడ్ల మీదకి వచ్చి రైతులను రెచ్చగొడితే గవర్నమెంట్ మీది రాదు. బీఆర్ఎస్ అనేది జీరో. కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఏళ్ళ దాకా చొప్పల నియోజకవర్గంలో భారీ మేరతో రాష్ట్రంలో అత్యధికంగా భారీ మేర ఇచ్చి గెలిచే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నాయకత్వంలో అభివృద్ధి దూసుకోపోతుంది. అసలు నాయకుడు మాకున్నాడు. కావున దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలారా, నాయకులారా నిజాలను ప్రయోజనం చెప్పండి, అబద్ధాలను చెప్పొద్దని చెప్తూ వారు చేసినటువంటి ధర్నాను ఇలా వ్యతిరేకిస్తూ మీ అందరం వ్యతిరేకించ జరుగుతుంది. జై కాంగ్రెస్, నాయకత్వం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న ప్రజా ప్రభుత్వం, ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రజా ప్రభుత్వం, ఉచిత బస్ సౌకర్యం కలిగిస్తున్న ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మేడిపల్లి సత్యం నాయకత్వం, సన్న బియ్యం ఇస్తున్న ప్రజా ప్రభుత్వం, అడగగానే రేషన్ కార్డు ఇచ్చిన ప్రజా ప్రభుత్వం, ఇన్ని ప్రజా పథకాలు ఇస్తున్న ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంగమతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలగుట్టపల్లె కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంగమతోట పద్మనగర్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ के नाथ प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम, ధన్యవాదాలు.